స్టూడియో 4 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా తాడ్వాయి మండలం తాడ్వాయి 5 కిలోమీటర్ల దూరంలో ప్రళయంలో 3 కిలోమీటర్ల మేర అడవి మొత్తం నరికి రోడ్డుకు అడ్డంగా వృక్షాలు పడిపోయినాయి. ఆదివారం కావడంతో మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు మొక్కులు తీర్చుకునే భక్తులు రోడ్డుకి ఇరువైపులా బారులు తీరారు. తాడ్వాయి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి రాత్రి నుంచి 2 జేసీబీలు పెట్టి రోడ్డుకి ఇరువైపులా వృక్షాలను తొలగించి భక్తులు రాకపోకలు అంతరాయం లేకుండా వృక్షాలను తొలగించారు. అటుగా వెళ్లే భక్తులు ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని తాడ్వాయి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాదు కష్టమే ఇది. వామ్మో. దగ్గర ఇంకొక 10 కిలోమీటర్లు ఉండగా ఇక్కడ చెట్లు మొత్తం పడి రోడ్డు మొత్తం బ్లాక్ అయింది. దాన్ని పోలీసులు అందరూ రోడ్ క్లియరెన్స్ చేస్తున్నారు. మేము ఇంకొక కొద్దిసేపట్లో వెళ్ళిపోవాలని పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తాడ్వాయి పోలీసులకు రోడ్డు క్లియరెన్స్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.